హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ బంగారం 7079. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏంటి ఈ మధ్య లాంగ్ వీడియోస్ రావట్లేదని వెయిట్ చేస్తున్నారా? అదేం లేదండి, కొంచెం ఖాళీ లేదు, అందుకనే నేను వీడియోస్ పెట్టట్లేదు. అంటే షార్ట్స్ అయితే ఒకసారే చేసి వెంటనే దానికి టైమింగ్స్ అవి సెట్ చేసుకోవడానికి ఉంటుంది కదా, కానీ వీడియోస్ అలా కాదు కదండి. ఎడిటింగ్ ఉంటుంది, చాలా చాలా ఉంటాయి కదా. సో చూస్తున్నారా, ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే, నేను ఉండేది ఫస్ట్ అంటే పైన. సో నాకు మొక్కలు పెంచడం అంటే మహా ఇష్టం. అయితే ఇక్కడ కింద పెంచుకోవడానికి ఉండదు, ఎందుకంటారా, ఇక్కడ ఆవులు ఎక్కువ అండి. బాగా ఏ మొక్కలు వేసినా కూడా ఈజీగా అయిపోతాయి. సో ప్రాణం సూరమంటుంది కదా. సో అలా కాదని నేను పైన ఉంటున్నప్పటి నుంచి కూడా కొన్ని బకెట్స్, అంటే ఈ బకెట్స్ కూడా కొన్నవి కాదు, మా అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకుంటూ ఉంటాను. తను వంట పనులు అవి చేస్తూ ఉంటారు. సో తన దగ్గర అయితే చాలా బకెట్లే ఉంటాయి. సో ఫస్ట్ మీరు చూసే వీడియో అయితే నేను ఒక 5 డేస్ బ్యాక్ తీసిన వీడియో. అప్పటికి ఇంకా ఇవేమీ ముగ్గలేదు, కానీ పచ్చిగా ఉన్నప్పుడు తీసాను ఆ రోజు కట్ చేద్దామని. కానీ హస్బెండ్ వచ్చేసి ఎందుకు ముగ్గిన తర్వాత కట్ చేద్దులే, ఇప్పుడు వద్దు అన్నారు. సో అందుకని నేను ఆ రోజు కట్ చేయలేదు. అండ్ అప్పటికి ఇంకా అన్నీ అవ్వలేదు. చూసారా, పచ్చిమిర్చి మొక్కలు, అలాగే టొమాటో మొక్కలు, కనకాంబరాలు, బంతి పువ్వులు, మనీ ప్లాంట్స్, బీరకాయలు అన్నీ కూడా చూసారు. నేను ఎవ్రీడే అంటే డైలీ నేను ఇదే పనిలో ఉంటా. అంటే ఇంట్లో ఉండి వేరే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నాకైతే, ఇదే ఇంట్రెస్ట్, బాగా మొక్కలు పెంచడం. అయితే చూసారు కదా, ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా కాపాడేస్తూ ఉంటా. అలాగే బంతి పువ్వుల మొక్కలు కూడా నేను తయారు చేసుకుంటా. అది కూడా ఎలా అంటే దానికి నేను చెప్తాను తర్వాత. సో ఇవి చూసారా, ఒకరోజు మా అమ్మకి ఫోన్ వస్తుంది అని ఫోన్ చేస్తే, నేను ఫోన్ చేసి ఏవైనా సీడ్స్ తీసుకురామా పువ్వులు ఇవి అంటే, కనకాంబరం అడిగిందంట సీడ్స్. అయితే వాడు కనకాంబరం అని చెప్తే ఈ ఫ్లవర్ సీడ్స్ ఇచ్చాడు. మరి ఇది ఏం సీడ్సో నాకైతే తెలీదు. నేనైతే అవి సన్ఫ్లవర్ అని అనుకుంటున్నా, కానీ అంత ముద్దగా రాలేదు. లైట్గా చిన్న చిన్న బేబీ పింక్ కలర్లో చాలా మొక్కలే వచ్చాయి. చూసారా, పచ్చిమిర్చి మొక్కలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అండి. చూసారా, నిండా కాయలు ఫుల్లు. మేమైతే టొమాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ ఎక్కువగా అయితే బయట తెచ్చుకోము, ఇంకా మిగిలినవన్నీ అయితే తప్పదు కదా. సో నాకు వీలైనంత మట్టికి కూడా నేను పెడతా ఉంటా. సో ఈ ఇంటి ఎదురుగా ఇవి మట్టికే కూడా కాదు, ఇంటి వెనకాల కూడా చాలా బకెట్స్ ఉన్నాయి. అయితే అవి రీసెంట్గా వేయడం వల్ల ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యాయి, బాగా గ్రోత్ వచ్చి అవి కూడా కాపు కాసిన తర్వాత నేనైతే ఖచ్చితంగా అయితే చూపిస్తాను. చూసారా, సో ఇప్పుడు ఇవన్నిటిని నేనైతే కట్ చేసేయడానికి రెడీగా ఉన్నాను. చూసారా, పువ్వులు ఎక్కువైపోయాయండి చెట్టుకి. అవి మనం పెద్దవి అలా కోసుకోకపోతే మిగిలినవి చిన్న ఫ్లవర్స్ అయిపోతాయి. సో అయిపోయిన పువ్వులల్లా కోసుకోవడం వల్ల మిగిలిన పువ్వులు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెద్దగా వస్తాయి. సో ఇప్పుడైతే కట్ చేసేద్దాం. సో నేనైతే కట్ చేయడానికి సిజర్ వాడతానండి. సిజర్ వాడడానికి 2 కారణాలు ఉన్నాయి. ఏంటని అనుకుంటున్నారా, సిజర్ వాడడం వల్ల చేతులకి గమ్ముని, అవి పచ్చిమిర్చి కదా మండుతాయి కదా, సో దానివల్ల ప్రాబ్లం ఉండదు. అండ్ మొక్కకు కూడా ప్రాబ్లం ఉండదు. అంటే మనం గమ్ముని చేతితో లాగడం వల్ల కొమ్మలు ఇరగొచ్చు, లేదంటే సంథింగ్ మన చేతులు ఉంటాయి కదా, కొంతమంది హ్యాండ్కి పడదు. కానీ నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే కట్ చేసుకుంటాను, డైరెక్ట్గా అయితే చేతితో ఏది కూడా కొయ్యను. చూస్తున్నారు కదా, మీకు ఎలా కనబడుతున్నాయో తెలియదు, కానీ ఎండ బాగా ఎదరి నుంచి తగలడం వల్ల అవి సన్లైట్ ఆగిపోతూ ఉంది. సో కలర్ అందుకే అలా వస్తుంది. మరి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో కెమెరా ఇటు తిప్పుతాను చూడండి, కనబడతాయి. ఇప్పుడైనా కనిపిస్తుందా? సో నాకైతే ఎక్కువగా పచ్చిమిర్చి చెట్లే ఎక్కువండి అసలు. అంటే నేను అవి సీడ్స్ కూడా వేయను. ఈ ఎండుమిర్చి ఇందులో ఉంటాయి కదా, అవి చేసుకున్నప్పుడు, లేకపోతే కూరగాయలు కట్ చేసి కుళ్ళిపోయి పడేస్తాం కదా, దాని నుంచి కొన్ని స్టెమ్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా మొక్కలు, దాన్ని వచ్చిన చోట నుంచి సెపరేట్ చేసేసి విడివిడిగా బకెట్లో వేస్తాను అనమాట. దాదాపుగా ఒక 20 బకెట్లో
నేను ఇలాంటివన్నీ పనులన్నీ చేస్తూ ఉంటా. చూసారా, ఇవన్నీ ఎన్నయ్యో నేను ఫైనల్లో చూపిస్తా. ఇక్కడ నాకు వచ్చిన తిప్పలైతే నాకైతే కెమెరా అంటే హెల్ప్ చేసే వాళ్ళైతే ఎవరు ఉండరు, కానీ అందుకని నేను కొంచెం ట్రైపాడ్ని కొంచెం యూజ్ చేసుకుని దాంతో కొంచెం సెట్ చేసా. అందుకే కెమెరా దానికి తగ్గట్టు చూపించలేకపోతున్నాను, ఏమనుకోకండి. చూస్తున్నారా, ఇందాక కోసింది వేరే చెట్టు, ఇది వేరే చెట్టు, అది ఒక రకం, ఇది ఒక రకం. ఇప్పుడైతే టొమాటోస్ చూసారా, ఇందాక నేను 5 days బ్యాక్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో. సో అన్నీ ముగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఇవి కట్ చేయకపోతే అనవసరంగా చిన్న చిన్న పెట్లు ఉన్నాయి, అవి కొట్టేస్తాయి, లేదంటే అవి రాలిపోతాయి ముగ్గిపోయి, ఎందుకు యూజ్ అవ్వదు. అందుకని ఈరోజు కట్ చేసేస్తున్నా. ఎక్కువగా పూత వచ్చేయడం వల్ల చిన్న చిన్న పిందులతో ఆగిపోయినాయండి. మొన్న అయితే ఇంకా పెద్దవే కోసాయి, చాలా కోసాను దీనికి. కానీ అప్పుడు వీడియో చేయాలి అనే ఆలోచన రాలేదు. మా హస్బెండ్ చెప్పారు, ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా అని. సో చూసారు కదా ఫ్లవర్స్. నాకైతే మా పాపకి డైలీ ఒక ఫ్లవర్ పెట్టడం అయితే అలవాటు అండి స్కూల్కి. ఎందుకో మాకు మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు పెద్దగా పెట్టకపోవడం వల్ల నాకు ఫ్లవర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా సరే చూడడానికి ఇష్టం, కానీ తలలో పెట్టుకోవడానికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకని నాలా మా పాప అవ్వకూడదు అనేసి చిన్నప్పటి నుంచి కూడా ఏ ఫ్లవర్ అయినా సరే తనకు పెడుతూ ఉంటా, తనకి ఇష్టం కలిగేలా చేస్తూ ఉంటా. చూసారా, ఇంకా ఇక్కడ కనకంబరాలు, అలాగే ఇందాక నేను చెప్పాను కదా సన్ఫ్లవర్, చిన్న చిన్న పువ్వులు అనేసి, ఇవైతే డైలీ ఒకటి ఉంటుందండి ఖచ్చితంగా. సో ఇక్కడ తమలపాకు అలాగే మనీ ప్లాంట్ కలిపి వస్తున్నాయి. చూసారుగా, ఫైనల్గా ఇదైతే ఈరోజుది. అండ్ అలాగే మిగిలినవి కాసిన తర్వాత ఖచ్చితంగా అయితే అది కూడా వీడియో చేసి పెడతానండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మీరు చూసి వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే కొంచెం లైక్ చేస్తే ఆ వీడియో ఇంకో కొంతమందికి వెళ్తుంది కదా, అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు కూడా పెంచుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఫైనల్లీ ఫినిష్, సో హ్యాపీ ఫర్ దిస్. సో అలాగే ఫైనల్గా ఇంకో విషయం ఏంటంటే, నేను ఎప్పుడు పాటించేది, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మీకు అందరిలోనే ఉంటుంది, పొంగరికి అంటారు కదా. సో ఇది నేను ఇందాక వెజిటేబుల్స్ కట్ చేయక ముందు కడుగుతాను, కట్ చేసిన తర్వాత కూడా కడుగుతాను. ఎందుకో చెట్లు పాడవకుండా ఉంటాయి, అలాగే కత్తిరి కూడా పోకుండా ఉంటుంది అనేసి అదనమాట. సో చూసారు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.